ఫ్రెండ్స్, తక్కువ రేట్ చేసే ఇల్లు ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం. చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. ప్రతి ఒక్కటి బేల్దార్ వర్క్, టైల్స్ వర్క్, గ్రానైట్ వర్క్, ప్రతి ఒక్కటి మీకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇల్లంతా చూపిలేను కానీ ముఖ్యమైనవన్నీ చూపించేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. తక్కువ రేటుకి చేస్తే వర్క్ అనేది ఇలా ఉంటుంది. ముఖ్యంగా ఇది చూడండి. ఫస్ట్ దేవుడి రూము చుట్టూ మొత్తం అంతా వైట్ సిమెంట్ పెట్టేసినాడు. ఈ ఫ్రేమ్కి మాత్రం వదిలేసి వెళ్ళిపోయినాడు. చూడండి, వైట్ సిమెంట్ మొత్తం అంతా పెట్టినాడు కదా, ఎక్కడే కానీ గ్యాప్ అనేది లేదు. టోటల్ వైట్ సిమెంట్ మొత్తం అంతా కవర్ చేశాడు. నీట్గా ఉంది. పెట్టాల్సిన చోట వైట్ సిమెంట్ పెట్టలే. చూడండి, ఇది మొత్తం అంతా వదిలేసినాడు. ఈ టోటల్ చుట్టూ ఫ్రేమ్కి మొత్తం అంతా కడపానికి మొత్తం వదిలేసినాడు. ఫ్రేమ్ అంతా బొక్క ఉంది ఈడ కదా, చెదలు పట్టేది ఇట్లే. సో ఇది తక్కువ రేటుకి ఇచ్చిన వర్క్. ప్రతి ఒక్కటి తక్కువ. బేల్దార్ పని, టైల్స్ పని, గ్రానైట్ పని ప్రతి ఒక్కటి తక్కువ ఇచ్చినాడు. ఇంకా ముందు చాలా ఉంది. వీడియో చాలా లెంతీగా ఉంది. చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ప్రతి చోట వర్క్ అనేది ప్రాపర్గా నీట్గా అనేది చేయలేదు ఏడగానే. ఇది చూడండి, ఫ్లోర్ వర్క్ మొత్తం గ్రానైట్ ఫ్లోర్ వర్క్. ఈ బార్డర్ వేసింటే ఒక్కొక్క చోట 5 రూపాయల బిళ్ళ మందం లోపలికి అణిగిపోయింది. మొత్తం అంతా ఎక్కడ చూసినా అంతా అణిగిపోయింది లోపలికి. బార్డర్ వేసిన చాటలా అణిగిపోయింది. స్టెప్ ఉన్నట్లే. ఇది తక్కువ. ఇది 15 రూపాయలు 16 రూపాయలు మాత్రమే చేసినారంట వర్క్. ఇది తక్కువ రేటు. పని ఇట్లా మళ్ళీ ఉండేది. తక్కువ రేటు చేస్తే పని ఇట్లా కాక ఎట్లుంటుంది చెప్పు. పని అయిపోవాలి, వాళ్ళకి గిట్టాలి కదా, వాళ్ళకి 4 డబ్బులు గిట్టాలి కదా, డబ్బులు వాళ్ళకి మిగలాలి. కాబట్టి ఫాస్ట్గా పని చేసుకొని పోతే ఇట్లుంటుంది. ప్రతి ఒక్క చోట మీకు ఇంకా ముందు ఇంకా లాస్ట్ వరకు చూడండి వీడియో. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మరి ఎంత ఘోరంగా చేసినారు. బెల్లార్ పని అయితే ఏడాది ఇడిచిపెట్టిపోయినారు. గ్రానైట్ వర్క్ అయితే దారుణంగా చేసినారు. టైల్స్ వర్క్ అయితే ఇంకా దారుణంగా చేసినారు. మొత్తం అంతా మేము రిపేర్ చేసేదానికి వచ్చాం. మళ్ళీ రిపేర్ చేసిన దానికి మేము ఎంత తీసుకున్నాం అనుకోండి, తీసుకునేది చాలా తీసుకున్నాం మేము. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాత్రూమ్ పైన నీళ్ళు వచ్చేదానికి ఈ పైపులు ఎంత కొట్టారు. మొత్తం పిల్లలు పెట్టినారంతా. చూడండి, ఈ విధంగా పిల్లలు పెట్టి బూడి చేసినారు. కంకర వేయకోకుండా పిల్లలు వేసినారు. చూడండి, మీరు కూడా చాలా జాగ్రత్తగా చూసి చేసుకోండి. సో ఆడబడితే ఆడ బొక్కలు. సో ఈ విధంగా పిల్లలు ఇట్లా పెట్టి ఇట్లా చేయించుకోవద్దండి. సో ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది పోటుకో 6 అడుగులు పోటుకో ఎట్లా చీలిపోయింది చూడండి. మొత్తం అంతా 6 అడుగులు ఉంది పోటుకో ఇది. సో మొత్తం చీలిపోయింది, బరువు ఎక్కువైపోయింది. ఇది బాత్రూమ్. సో ఎంత ఘోరంగా చీలిపోయింది చూడండి. బరువు ఎక్కువైపోయి చీలిపోయింది మొత్తం అంతా. సో ఇది బాత్రూమ్ గడిచినారు, అందువలన చీలిపోయింది అంతా. సో బాత్రూమ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంటి ఓనర్ బాధపడతానని చెప్పి చూపించలేదు నేను. చూడండి, ఇది 9 ఇంచులు కట్టినారు పోటుకో ఒకటి. సరే, పోటుకో పైన 9 ఇంచులు గోడ కట్టి బాత్రూమ్ అనేది కట్టారు. సో ఈ విధంగా అయితే కట్టుకోవద్దండి మీరైతే. కానీ చూడండి, 1 ఇంచు పైనే చీలింది మొత్తం అంతా. కిచెన్ గ్రానైట్ ప్లాట్ఫారం చూడండి ఎంత అద్మానంగా పెట్టినారు చూడండి. సో ప్రాపర్గా వండి నీట్గా పెట్టలేదు. ఏం చేయాలి, వర్క్ అనేది నీట్గా లేదు. చూడండి, అక్కడే కానీ వర్క్ అనేది నీట్ లేదు. సో బండి వేసినామంటే సో ఫినిషింగ్ కానీ ఏది కానీ నీట్గా లేదు. చూడు వర్క్. సో ఫ్రెండ్స్, ఇంటి ఓనర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. తెలియని వాళ్ళంతా సో దీన్ని అందరూ వర్కర్ గురించి మాట్లాడాలి, కొంతమంది గురించి మాట్లాడాలి. తెలియదని చెప్పి ఇంటి ఓనర్కి ఈ విధంగా చేసిపోయినారు వర్క్. సో ఇది కరెక్ట్ అని అంటారు, చెప్పండి, కింద కామెంట్ చేయండి. సో చూడండి ఎంత ఘోరంగా ఉందో. సో ఇలాంటి వీడియోస్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మేము టైల్స్ వర్క్ చేసినాము, చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇది వదిలేసిపోయింటే మళ్ళీ మేము చేసినాము, ఎంత నీట్గా ఉందో చూడండి వర్క్. ఫ్రెండ్స్, కిచెన్లో సింక్ పెట్టించుకున్నప్పుడు ఈ విధంగా అయితే పెట్టించుకోవద్దండి. ఆడ చూసిన ఇదే పొరపాట్లు చేస్తున్నారు. పని పిరిగి అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. సో ఒక 1/2 ఇంచు గ్రానైట్ తీసేసి కోసేసి సింక్ అనేది కూర్చోపెట్టాలి. ఇట్లా పైన కోయిలే. రేపొద్దున సింక్ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా పగలగొట్టాలంటే మొత్తం గ్రానైట్ పీస్ అంతా పగలగొట్టాలి, లేదా ఇంటికి కట్ చేసి పగలగొట్టాలి. సో వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. సో ఇంటి ఓనర్స్ జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే కిచెన్లో ఈ విధంగా చేస్తారు.
టక్క పని అయిపోతుంది కాబట్టి చేస్తారు. ఇక్కడ చూడండి మేము మళ్ళీ పని చేసేదానికి వచ్చినాం ఇక్కడ. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వీడియో చేస్తాను మన ఛానల్లో ఒక వీడియో సింక్ ఎట్లా పెట్టించుకోవాలనేది. ఇది చూడండి బాత్రూమ్ ఫ్లోరింగ్ వేసినారు, స్పేసర్ పెట్టి వదిలేసినారు. ఎప్పుడు పని అప్పుడే చేయాలి, లేదంటే నీట్గా ఉండదు. చూడండి. సో ఇదంతా కడుక్కొని వేసిన దానికి సపరేట్ రేట్ తీసుకున్నాం మేము. చాలా అమౌంట్ అయింది వీళ్ళకి. సో మీరు ఎప్పుడైనా కానీ ఎప్పుడు పని అప్పుడే వెంటనే చేయించుకోండి, లేట్గా అయితే చేయించుకోవద్దండి. ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా వాల్స్ అంతా పెట్టినాం సిమెంట్. సో వదిలేసి వెళ్ళిపోయినా దగ్గర సంవత్సరం పైన అవుతుంది. సో మీకు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. వదిలేసిపోయినారు కాబట్టి ఇట్లా అయిపోయిందంతా. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే డబుల్ పని అవుతుంది, డబుల్ కూల్ అవుతాయి, డబ్బులు చాలా లాస్ అవుతాయి. సో మీరు చూసుకొని జాగ్రత్తగా ఎప్పుడు పని అప్పుడే చేయించుకోండి, లేదంటే ఈ విధంగా డబుల్ పని అయిపోతుంది. ఇక్కడ చూడండి పని నీట్గా లేదు. సో మరి ఘోరంగా చేసినారు వర్క్ ఎవరో కానీ. సో ఇలాంటి వీడియోస్ తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసేదానికి గ్రానైట్ మెటీరియల్ అయితే బాగున్నాయి కదా, సూపర్ అనుకుంటారు ఎవరైనా చూస్తాను. ఇప్పుడు చూడండి నడుస్తాను. సో మరి ఎంత ఘోరంగా వేస్తారో చూడండి. ఇదంతా అసలు ఊరికే ఫిట్టింగ్ చేయలేదు, ఊరికే పెట్టినారు. చూడండి ఎంత ఘోరంగా ఉంది. ల్యాండింగ్ సైడ్ చూడండి. సో మరి ఎంత ఘోరమైన వర్క్ అంటే ఎంత ఘోరమైన వర్క్ చూడండి. సో మేము మళ్ళీ రిపేర్ చేసేయడానికి వచ్చినాం ఇక్కడ. సో మరి ఇంత అద్మానంగా ఏడ చేయరు చూడండి మీరే. సో ఇలాంటి వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అవుతాయి. కొరికేసి బయట